ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషముకు కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తల ఎదుకు వచ్చి ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయంను లోపర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీయులలోను వారి దేశములోను నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరము తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయంగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వారికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు తాము చేయు అతిక్రమ క్రియలన్నిటి చేత తమను అపవిత్రపరచుకొనకయు ఉండి నా జనులగునట్లును నేను వారికి దేవుడనై ఉండనట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకొని నా దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకు ఇందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అటు దేశము మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమొగటకై ప్రాణిహానికరమగనంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను మృగముల చేతను దుష్టమృగముల చేతను తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింపజేసిన దానంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 15వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లన్నిటిలో ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటెను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనాను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకైనా ఎవరైనా దాని కర్రతో మేకునైనాను చేయుదురా? అది పొయ్యకే సరిపడును గదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనాను తగునా? కాలకు ముందు అది ఏ పనికిని తగకపోయేనే. అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తర్వాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను
నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులేరు గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని. నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కుకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఇలాగు బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారాయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితోనెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి. అట్టివియు ఇక జరగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూపము విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించుతివి. మరియు నీ విచిత్ర వస్త్రములు తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించుతివి. భోజనముకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించుతివి. అలాగూ జరిగను గదా. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరట వారిని వధించుతివి. నీ జారవత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించుతివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా ఉండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియములను ఇంకా జారత్వమును చేయుచు వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందున నీకు శ్రమ. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి. ప్రతి అడ్డుతోవన నీ బలిపీఠం కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మందించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార శ్రేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అశ్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వం చేసినను తృప్తి నొందకపోతివి. కానాను దేశం మొదలుకొని కల్దీయుల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమాయను. సిగ్గుమాలిన వేశ్యక్రియలవైన వీటన్నిటినీ జరిగించుటకే నీవు ప్రతి అడ్డుదోవన గుళ్లను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేస చేయుచున్నట్టు చేయక జీతం పుచ్చుకొన నల్లకు ఇంటివి. వ్యభిచారిణి అగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనను గదా. పురుషులు వేశ్యలకు కొడుకుని సొమ్ము ఇచ్చేదురు గదా.
నీ వేటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి, బహుమానములు ఇచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేదనగా వ్యభిచరించుటకు ఎవడైనాను నీ వెంట తిరుగుటయూ లేదు, నీకు పొడుపు సొమ్ముడిచ్చుటయూ లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి. ఇదే నీకును వారికి కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ వీటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరుచుకునే దానిని బట్టి, నీ వీటకాండ్రను బట్టి, హేయ విగ్రహములను బట్టి, నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టి, నీవు సంభోగించిన నీ వీటకాండ్రందరినీ, నీకు ఇష్టలైన వారందరినీ, నీవు ద్వేషించు వారందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరచదను. జారినులై హత్యలు జరిగించే స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించదును. నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి, నీవు నిలవబెట్టిన బలిపీఠములను ఊడబెరికి, నీ బట్టలను తీసివేసి, నీ సొగసైన ఆభరణములను తీసివేసి, నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీ మీదకి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు. వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఇలాగూ నేను నీ వేశ్యత్వమును మాన్పింపగా నీ వికను పడుపు సొమ్మియకందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును. నీ యవన దీవనంలో తలంచుకొనక వీటన్నిటిని చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసి ఉన్న హేయక్రియలన్నిటికంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగింపకుండానట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చండ్రలతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ పక్కన నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడి పక్కన నివసించు సొదొమాయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గములందు ప్రవర్తించుతివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవంతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నన్నుదయ్యే. అది దీనులకు దరిద్రులకును సహాయం చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని. షోమ్రోను సహా నీ పాపంలో సగమైనా చేయలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలిగా కనపరిచితివి. నీవు వారికంటే అత్యధికంగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావాలను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమే నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చినట్లు అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను, షోమ్రోనును దాని కుమార్తెలను వారి వల్లనే అపాయముందిన నీ వారిని మరలా స్థాపించదును. సొదొమాయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీయుల కుమార్తెలను, సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సొదొమ ప్రస్తావమెత్తకపోతివి. నీవు చేసిన మోసమును, నీ హేయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవాలనని ప్రమాణము తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండాను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసిన అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. 17వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను.
నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకలను, పొడవైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను తుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకుని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారి నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాన్ని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగగా విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు కిందకి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసింది. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ ద్రాక్ష చెట్టు శాఖలను బహుగా పెంచి బహుగా ఫలించి మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను తిప్పి తన శాఖలను విడిచింది. కావున నీవిలాగు ప్రకటించును, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేలు ఇక చిగురింపము. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, తిరుగుబాటు చేయి వీరితో ఇట్లనుము, ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఎండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండినట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యము ఇచ్చి సహాయము చేయవాలని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసింది. అతడు వర్ధిల్లున అట్టి క్రియలు చేసిన వాడు తప్పించుకొనున, నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టను, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెను, ఎవడు తన్ను రాజుగా నియమించునో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతి పొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. యుద్ధము జరగగా అనేక జనులను నిర్మూలము చేయవాలని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయం ఎంత మాత్రమును చేయజలడు. తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చిన ఇట్టి కార్యములను అతడు చేసెను. అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేసినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా. నా జీవము తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మూకుదును. అతన్ని పట్టుకొనుటకే నేను వలయొగ్గి అతన్ని చెక్కించుకొని బబులోను పురమునకు అతన్ని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చుతునని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కులా చెదిరిపోదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసుకొని దాన్ని నాటుదును. పైగా ఉన్న దాని శాఖలలో లేత దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించే శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడన అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైన దానిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండి సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చుతిని, నేనే దాన్ని నెరవేర్చుదును. 18వ అధ్యాయం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసెనని మీరు చెప్పుచూ వచ్చుదరే. ఇశ్రాయేలీయుల దేశమును గుర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవంతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును.
ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టమైన దానిని కూడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలత్కారము చేత ఎవరినైనను నష్టము కలుగజేయకయు నుండివాడై, ఆకలి గణవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతంగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన చుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడే ప్రాణిహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి, చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండిన ఎడల, అనగా పర్వతం మీద భోజనం చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులకు దరిద్రులకు బాధ పెట్టి బలాత్కారం చేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేశాను గనుక ఆవశ్యకముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అవును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయక ఎండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారం చేత నష్టపరచకయు, ఆకలిగన వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, బీదవాని మీద అన్యాయముగా చేయి వేయకయు, లాభము కొరకు అప్పియకయు, వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడే నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు ఆవశ్యకముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడే పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణం నందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయమును అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనిన గనుక అతడు ఆవశ్యకముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణం నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయడలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందుడు, ఆవశ్యకంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం నందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నందును. తాను పాపము చేయటను బట్టియే గదా అతడు మరణమునందును. మరియు దుష్టుడు తాను చేర్చి వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేర్చి వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణం నందక ఆవశ్యకంగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయమే గాని ఈ మార్గం న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లుగా వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 19వ అధ్యాయం. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గురించి ప్రలాప వాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము. ఈ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనిను, కొదుమ సింహముల మధ్య తన పిల్లలను పెంచును. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదుమ సింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించినదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతులో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదుమ సింహముగా చేసింది. ఇది కొదుమ సింహమే. కొదుమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదే.
వారి నగర్లను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసింది. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉడనొక్కగా అది వారి గోతులో చిక్కింది. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించుడు. దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతం మీద ఎన్నటికి వినబడుకుంటున్నట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండేను. అది మేఘములను అంటునంతగా పెరిగాను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడేను. అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదై నేల మీద పడవేయబడింది. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడేను. మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడింది. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి నిర్జన స్థలములలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది. కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడవబడలేదు. ఇదే ప్రలాప వాక్యము, ఇదే ప్రలాపమునకు కారణమగును. 20వ అధ్యాయం. 7వ సంవత్సరమందు 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనిన నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసిన నేను మీ దేవుడినైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలోండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనవలెను అని నేను ఆజ్ఞాపించింది. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయటం మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించటం మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటున్నాను. అయితే ఏ అన్ని జనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటేనో, ఏ అన్ని జనుల మధ్య వారుండిరో ఆ అన్ని జనులలో వారున్న అన్ని జనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుంటున్నాను. నా నామమునకు దూషణ కలుగకుండాటకై అలాగు చేయటం అని ఆ జనులు చూసుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో ఉండి రప్పించుతుంది. వారిని ఐగుప్తు దేశంలో ఉండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేస్తుంది. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదునని అనుకుంటున్నాను. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్ని జనులు చూచిరో, ఏ అన్ని జనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండానట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవాలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టు నైన సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయకపోతుంది. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు ఉండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి.
నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతకవలని నేను ఇచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచితిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని. అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చుతును. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకునే విగ్రహములను పూజింపగోరగా అన్య జనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టునని ప్రమాణము చేసేది. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయం నొందింపవాలని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనము కాని విధులను వారికి ఇచ్చితిని. తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానములను ఇచ్చుట చేత తమను తాము అవిత్రపరుచుకొంచు వచ్చితిని. కాబట్టి నరపుతుడా, ఇశ్రాయేలులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండ మీదనే గాని దట్టమైన ఒక వృక్షముననే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణములు అర్పించుచు అక్కడ పరిమళ ధూపములు ప్రతిష్ఠించుచు పానార్పణలు చేయుచు నాకు కోపం పుట్టించిది. మీరు పోవుచున్న ఉన్నత స్థలములు ఏటివని నేను అడిగి తిని. కాబట్టి ఉన్నత స్థలములను పేరు నేటి వరకు వాడుకలో ఉన్నది. కావున ఇశ్రాయేలీయులకి ఈ మాట ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. వారు పెట్టుకుని విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచరించి వారైతిరే. నేటి వరకును మీరు అర్పణములు అర్పించి మీ కుమారులను అగ్నిగుండం దాటించినప్పుడు మీరు పెట్టుకునే విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే. మీరు నిశ్చయించిన దాని ప్రకారం అన్నటికీ జరగదు. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీ పైన అధికారము చేసేది. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తుల దేశ అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోను వ్యాజ్యమాడేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేతికర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోపర్చెదను. మరియు నా మీద తిరగబడి వారిని దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలీయుల దేశంలో ప్రవేశించరు. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకునే విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణముల చేత మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకొడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలీయుల వారందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణములను మీ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించెదను. అన్ని జనుల ఎదుటను ఈ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. మీ పితలకిచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇశ్రాయేలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకొందురు. ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి మీ కాని శ్రేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగు చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణ తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గుచ్చి ప్రకటించి ఇట్లను, దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండాను దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు
నన్ను గూర్చి చెప్పుదురని నేను అంటిని. ఇరవై 21వ అధ్యాయం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము తిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలీయుల దేశమును గురించి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులేమి దుష్టులనేమి నీలో ఎవరూ నుండకుండా అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదీసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరినూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరుచున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా ఒరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. కావున నరపుతుడా, నిట్టూర్పు విడుము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడుము. నీవు నిట్టూర్పు విడిచదవేమని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నది, దుర్వార్త నాకు వినబడినది. అది అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాలు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగుపెట్టు ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడినట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దుయ్యుటకు సిద్ధమగునట్లు అది మెరుగు పెట్టువాని యొద్ద నుండి నుంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము. అది నా జనులందరి మీదకిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదకిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటాస్తించినది గనుక నీ తొడను చర్చుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయేనేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చర్చుకొనుచు సమాచారం ప్రకటించుము. ఖడ్గము ముమ్మూరు రెట్టింపబడినదే, జనులను హతము చేయనదే ఇన్నది. అది గొప్పవాని అంతఃపురంలో చచ్చి వాని హతము చేయనది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికమగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసేదను. అయ్యయ్యో, అది తలతల్లాడుచున్నది, హతము చేయటకే అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము. కుడివైపున చూడుము, ఎడమ వైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొని యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గం వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచును. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము. పట్టణము వీధి కొనను దాని గీయము. ఖడ్గమునకు అమ్మోనీల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదా దేశమందున ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచును. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టి యంత్రములను పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టి యంత్రములు ఉంచుకొనమనియు, దెబ్బలు వేయమనియు, ముట్టడి దెబ్బలు కట్టమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లును వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకములకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము మీ మనసునకు తెచ్చుకొనినందునను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. తలాటమును తీసివేయుము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచిని గనుని గాను, గనుని నీచిని గాను చేయుము. నేను దానిని పడద్రోయుదును. దాని శ్వాసకర్త వచ్చు వరకు అది నిలవదు. అప్పుడు నేను దానికిని అతనికిచ్చదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లను,
అమ్మోనీయులను గూర్చి వారు చేయి నిందను గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతల్లాడు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయ దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని నీకు చెప్పుచుండగను. దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడలం పక్కన అది నిన్ను పడవేయుము, ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలంలోనే, నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. అచటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదును, నా కోపాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశంలో కారును. నీవెన్నటికీ జ్ఞాపకమునకు రాక ఇందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. 22వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమును నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చినడలా అది చేయు హేయక్రియములన్నిటినీ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనినట్లు విగ్రహములు పెట్టుకున్న పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకునే విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరంలో వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నేను నియమించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానివనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానముందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్లను హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార శ్రేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మనశ్చాదమును తీయువారు నీలో ఉన్నారు. అశుచి అయి బహిష్టమైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడై తమ కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తన సహోదరిని చెరుపుదురు. నన్ను మరచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించచ్చు. నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చేర్చుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచట అన్యజనుల ఎదుటనే నీ అంతటా నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యన పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయంగా మీరు దానిలో కరిగిపోదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించి తినని మీరు తెలుసుకొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలా మందిని వారు విధవరాండుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులు అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను
మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చి తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమి సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదగాండ్రయి జనుల కట్టిన మట్టి గోడకు గచ్చపోత పూయివారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 23వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. యవన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. ఇక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యపు కాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయును పేరు షోమ్రోనునకును ఒహోలిబా అను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు యెరూషలేం పెళ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన వీటకాంట మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములెక్కు రౌతులను అగు అషూరు వారిని మోహించెను. అది కాముకురాలు రీతిగా అషూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకునే విగ్రహములన్నిటిని పూజించుచు అపవిత్రురాలైను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవనమందే పురుషులు దానితో సేయించిరి. దాని చనులను ఆలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని వీటకాంటకు నేను దానిని అప్పగించుచున్నాను. అది మోహించిన అషూరు వారికి దానిని అప్పగించుచున్నాను. వీరు దాని మనఛేదము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లెలైన ఒహోలిబా దానిని చూచి కామాత్వం ఉందో దాని మించి అక్క చేసిన జారత్వము కంటే మరి ఎక్కువగా జారత్వము చేసింది. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యము గల యవనులను అగు అషూరు వారైన తమ పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలయననియు వారిద్దరినూ ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలుసును. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవాలని కోరినదే మొలలకు నడికట్లు తలల మీద చిత్రవర్ణములు గల పాగాలను పెట్టుకుని రాచకళలు గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీయుల పటాలములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయుల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరు వచ్చి జారత్వం చేత దాన్ని అపవిత్రపరిచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనసు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వం అధికముగా చేసి తన మనశ్చాదమును తీసివేసుకునేను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతిని. మరియు యవన దినములయందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచార మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చును. గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన ముఖము గల తన వీటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యవన కాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నలిపించుకునే సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యములను చేయవలనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలిబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ వీటకాండను రేపి నలుదిక్కులు వారి నీ మీదకి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులందరినీ అషూరీయులను సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యములతోనూ వారు నీ మీదకి వచ్చి కేడములను డాళ్లను పట్టుకొని శిరస్థానములు ధరించుకొని వారు నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహించబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారం యొక్క మనసునకు తెచ్చుకొనకై ఉండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఇలాగున మాన్పించదును. ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనసు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను వెడుతురు. అప్పుడు నీ వేసత్వము నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడి అగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టి నీకు ఇవి సంభవించును.
నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితే గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతున వెడల్పున గల పాత్రలోనిది నీవును పానము చేయవలను. అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించను. నీ అక్కైన షోమ్రోను పాత వినోసపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది తాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. అడుగు మట్టుకును దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములు పెరుగుకొందువు. నేనే మాట ఇచ్చున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావాల్సిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారులను నరహత్య చేయవారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు రింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారిలాగున్న నా ఎడల జరిగించుచున్నారు. అదిగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచి తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరములోనే వారెలాగు చేసిరి. మరియు దూరమునున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్రు సమూహము యొక్క సందడి వినబడింది. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని, అది మరెన్నిటికీ వ్యభిచారము చేయక మానదు. వేశ్యతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచు వచ్చిరి. అయితే వ్యభిచారులకును నరహాంతరాండుకును రావాల్సిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే, నరహత్య చేయి యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్లు రుబ్బి వారిని చంపుదురు, ఖడ్గం చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లు అగ్ని చేత కాల్చివేదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. 24వ అధ్యాయము. 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చును. నరపుత్రుడా, ఈ దినము పేరు రాసి ఉంచుము, నేటి దినము పేరు రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము. దానిని బగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక మట్టి బండ మీద దాన్ని చిందించదు. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసం బొగుగా ఉడకబెట్టుము. ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లుగా చారు చిక్కగా దింపుము. తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు పట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొని నన్ను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకున్న వరకు నీవు శుభ్రపడక ఎందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేను నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చును. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడువను. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించుతిని, సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లాంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులకు నీవిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చేరుకబోచున్నాను. మీరు వెనక విడిచిన మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొందురు, జనులు ఆహారమును మీరు భుజింపుకొందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలాచకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నెట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. అతడు చేసిన దానంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకు ఇంపైన దానిని వారు ఇచ్చేయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయ దినమందు నీకు సమాచారం తెలియజేయటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఆ దినముననే నీవిక్కను బోనోగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టంగా మాట్లాడుదు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉండుదు. 25వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, అమ్మోనీల తట్టు ముఖం తిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచించును. అమ్మోనీలారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నా పరిశుద్ధ స్థలము పవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేలు దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొని వచ్చుదురు గనుక నేను మిమ్మును తూర్పున నుండి మనుషులకు శాశ్వతముగా అప్పగించదును. వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్యన కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణములను ఒంటెల సాలగా చేసేదను, అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనసులోని తిరస్కారము కొలది ఉల్లసించుదురు గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగించుతును. అన్ని జనుల్లో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండా మిమ్మును నశింపజేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికీ యూదా వారికి భేదమేమి అని మోయాబీయులను శేయీరు పట్టణపు వారును అందరు గనుక తూర్పునున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగా ఉన్న పొలిమేర పురములకు బెషషీమోతును బయల్మెహోనును కిర్యాతాయిమును మోయాబీల సరిహద్దులుగా ఉన్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులందరినీ వారికి స్వాస్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగూ వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్పు తీర్చుటలో వారు బహుగా దోషులైరు కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చేయి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దాదాను వరకును జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయొచ్చు, మానని క్రోధము గలవారే తిరస్కారము చేయొచ్చు పగ తీర్చుకొనుచున్నారు గనక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను. సముద్ర తీరమున నివసించి జనశేషమును నశింపజేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 26వ అధ్యాయం. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా
జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయెను, అది పాడైపోయినందునను నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయ రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును. నేనే మాట ఇచ్చితిని, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలంలో ఉన్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని వాళ్ళు తెలుసుకుందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజు బబులోను రాజు అయిన నెబుకద్నెజరును నేను తూరు పట్టణము మీదకి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను కట్టుకులతో చంపి నీకెదురుగా బుర్జులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలు ఎత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములను సంధించి గొడ్డంటతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీటు సందులు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్క ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అనద్రొక్కించును. నీ జనులను ఖడ్గంతో హతము చేయను. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు, నీ రాళ్లను, నీ కలపను, నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించదు, నీ సితారా నాదమికను వినబడదు. నిన్ను వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకున్నటకు చోటగుదువు, నీ వికను కట్టబడకయిందు. నేనే మాట ఇచ్చున్నాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తూరును గుర్చి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలను నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారే నేలను కూర్చుని గడగడ వణుకుచు నిన్ను చూచి విస్మయమొందుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగున అందరు, సముద్ర నివాసమైన దాన, ఖ్యాతి నొందిన పట్టణమా, నీ మెట్లు నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగిన సముద్రవాసులందరినీ భీతిలా చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్ళిపోవట చూసి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణం వలెను నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదకి నేను అగాధ జలములను రప్పించదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుటకై పురాతన కాలంలో పాడైన జనుల యొద్ద భూమి కిందనున్న స్థలములలోనూ నీకు నివాసము నిర్ణయించును. పాతాళంలోనికి దిగిపోవారితో కూడా నిన్ను నివసింపజేసేదను, మరియు సజీవులు నివసించే భూమి మీద నేను మహాఘనకార్యములు కలుగజేతును. నిన్ను భీతికి కారణముగా చేతును, నీవు లేకపోదు. ఎంత వెతికినను ఎప్పటికీ కనబడకయిందు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 27వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, తూరు పట్టణమును గుర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగ ప్రకటన చేయను. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయ వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను. నీవు శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను సేనీరు దేశపు సరళ వృక్షపు రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. భాషాని యొక్క సింధూర మ్రాను చేత నీ కొలలు చేయుదురు. కిత్తీర ద్వీపముల నుండి వచ్చిన గుంజుమ్రానుకు దంతపు చెక్కడపు పనికి పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకే నీ తెరచాపులు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీలద్రుమ వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సిదోను నివాసులను అర్వాదు నివాసులను నీకు ఓడ కలసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గేవాలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలకు బాగు చేయువారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికులు పెడలన్నీ నీ రేవులలో ఉన్నవి. పార్సిక దేశపు వారును లూదు వారును పూతు వారును నీ సైన్యములు చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్థానములను ధరించువారు, వారి చేత నీకు తేజస్సు కలిగింది. అర్వాదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారం లేదా కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణం పరచెదరు.
నానా విధమైన సరుకులు నీలో విస్తారంగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయొచ్చు. వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకేయులు తూబాలు వారును మెషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు. నీ సరుకులను ఇత్తడి వస్తువులను తెచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తొగర్మ వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచెల గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దాదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకులు నీ వశమును ఉన్నవి. వర్తకులు దంతమును కోవిదారు రాను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకే సిరియానీయులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు. మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులు దినుసును కొనుక్కొందురు. దాదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును కస్సియా కెనాయ అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదిలీయబడును. దాదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షేబా వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును కన్య వారును ఏదైన వారును షేబా వర్తకులను అషూరు వర్తకులను కిల్మాదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రమును దుర్మవర్ణ గలవియు కుట్టు పనితో చేయబడినవి నాకు బట్టలను విలువగల నూలును బగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రం మీద కూర్చున్నావు. నీ కొలలు వేయువారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రం మధ్యను నిన్ను బద్దల చేయును. అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదిలిచ్చే వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడలు బాగు చేయవారును నీతో వర్తకము చేయవారును నీలోనున్న సిపాయిలందరూ నీలోనున్న జన సమూహములన్నీ నీవు కూలు తినమందే సముద్ర మధ్యమందుండు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించినాయి. కొలలకు పట్టుకున్న వారందరూ నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమును నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనచింతగలవారే నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రవచనమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమానమైన పట్టణమేది? సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలంలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీపవాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు. వారి ముఖములు చిన్నపోవును. జనములలో వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు. నీవు బొత్తిగా నాశనమగుదువు. 28వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడివి. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారంలో నుండి వెండి బంగారములు తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచిపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. నేను దేవుణ్ణని నీవు చంపిన వాని ఎదుట నీవు చెప్పుదువా? నేను చంపిన వాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడవు కావు గదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు.
నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుతుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఎదోనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికమును, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముల చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేసి వచ్చితే గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యన నీవిక్కడో సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకుని నీవు గర్వించిన వాడవే. నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకుని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను జరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణంగా ఉండువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సిదోను పట్టణము వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారం ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, సిదోను పట్టణమా, నేను నీకు విరోధిని. ఈ మధ్యన ఘనత నొందుదును. నేను దాని మధ్యన తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కులా దాని మీదకి వచ్చే ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇకను వారిని గుచ్చుకొన ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయంగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండిన వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయంగా నివసించే కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 29వ అధ్యాయం. 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు తిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు దేశం అంతటిని గూర్చి ఈ సమాచారం ఎత్తి ప్రవచించింది. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసింది అని నీవు చెప్పుకొనిచున్నావే. నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదుల్లో ఉన్న చేపలను నీ పొలుసులకు అంటచేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన చేపలన్నిటినీ బయటికి లాగేదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యంలో పారబోల్సింది. ఎత్తువాడును కూర్చోవాడును లేక నీవు తెరపం నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలులకు రేలుపుల్ల వంటి చేతికర్ర ఆయను. వారు నేను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి పక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములకు విరిగిపోవటకు కారణమైతివి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను నీ మీదకి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలన చేసేది. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసినని అతడు అనుకొనిచున్నాడు గనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెపెన్య వరకును కూష సరిహద్దు వరకును బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరింపరు, పశువులు తిరగవు. 40 సంవత్సరంలో అది నిర్నివాసముగా ఉండను. నిర్మానుష్యంగా ఉన్న దేశముల మధ్యన ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యన దాని పట్టణములు 40 సంవత్సరములు పాడై ఉండను. ఐగుప్తులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తులు చెదిరిపోయిన జనులలో నుండి
నేను వారిని సమకూర్చదును. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అన్న వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించదును. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉండరు. వారిక్కను జనుల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉండరు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించదును. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషమును మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారంగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 27వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడి ఆయను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యములకైనను కూలి ఎంత మాత్రము దొరకకపోయాను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టిను. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన గనక అందుకు బహుమానంగా దాన్ని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 30వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, సమాచారం ఎత్తి ప్రవచించును. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చును, మంగళార్చుడు. శ్రమదినము వచ్చును, యెహోవా దినము వచ్చును, అది దుర్దినము. అన్ని జనులు శిష్యుమందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును. ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లూదీయులను, తూబీయులను, నిబంధన దేశపు వారును, నిశీత జనులందరూ ఖడ్గం చేత కూలుదురు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తుని ఉద్ధరించి వారు కూలుదురు. దాని బలగర్వము అణిగిపోవును. మిగ్దోలు మొదలుకొని సెపెనే వరకు జనులు ఖడ్గం చేత కూలుదురు. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుండురు. నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణంలో నుండి ఐగుప్తు దేశంలో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిరుచారులైన కూషీలను భయపెట్టుదురు. ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును. అదిగో, అది వచ్చేయనుంది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశము లయపరచుటకు అతడు వచ్చును. ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఓరదీసి హతమైన వారితో దేశంలో నింపెదరు. నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను. ఇక ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండుటకు ఎవడునూ లేకపోవును. ఐగుప్తు దేశంలో భయము పుట్టించదను. పత్రోసును పాడు చేసేదను. సోయానులో అగ్ని ఉంచెదను. నోలో తీర్పులు చేసేదను. ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను. నోలోని జనసమూహమును నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఎంచగా సీనునకు మెండుగా నొప్పి పుట్టింది. నోపురము పడగొట్టబడును. పగటి వేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. ఓను వారిలోను ఫిబెసేతు వారిలోను యవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కండ్లను నేను తఫనేసులో విరుచు దినము చీకటి కమ్మును. ఐగుప్తీయుల బలగర్వము అనపబడును. మబ్బు ఐగుప్తుని కమ్మును. దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని. అది బాగోటకు ఎవరునూ దానికి కట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనలాగున ఎవరునూ దానికి బట్ట కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధనై ఉన్నాను. బహుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని నేను 2 చేతులను విరచి అతని చేతుల్లో ఉండి ఖడ్గం జారిపడకేసేదను. ఐగుప్తీయులను జనులలోనికి చెదరగొట్టుదును. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గం అతని చేతికిచ్చేదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినిన వాడే మూల్గులెడును. బబులోను రాజు యొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను
ఐగుప్తీయులను జనంలోనికి జతగొట్టి ఆయా దేశంలకు వారిని వెళ్ళగొట్టుదును. 31వ అధ్యాయం. మరియు 11వ సంవత్సరము 3వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లను, గనుడవైన నీవు ఎవరితో సమానుడవు? అశూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగాను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఇలాగున అది పొడగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదే, కంటికి అందమైనదాయను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులోనున్న వృక్షములన్నీ దాన్ని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతన్ని అప్పగించదును. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరినూ అతని నీడను విరిచి అతన్ని పడవేయనిచ్చిరి. పడిపోయిన అతని మేడ మీద ఆకాశ పక్షులన్నీ తిరిగి వాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నిట్లో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్భింపకుండానట్లు కింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి అగాధ జలములను అతని చేతికి అప్పగించి తిని అనేక జలములను రేపి అతన్ని బట్టి నేను వారి ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడేను. పాతాళంలోనికి నేను అతన్ని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణికి చేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ ఫలవృక్షములన్నీ ఏదైనా వృక్షములన్నీ పాతాళంలో తమ్మును తాము ఓదార్చుకునేది. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయం లగువారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదైనా వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళంలోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉండువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దకు సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగూ సంభవించును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 32వ అధ్యాయము. మరియు 12వ సంవత్సరం 12వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోను గూర్చి అంగలార్చి వచనం ఎత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదుమ సింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో ముసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడజేసి తెరప నేల మీద పడవేసేదను. ఆకాశ పక్షులన్నీ నీ మీద వారునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపార తిననిచ్చేదను. నీ మాంసమును పర్వతముల మీద పడవేసేదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదను. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను. నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించే జ్యోతులన్నిటికీ అంధకారము కమ్మ చేసేదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపించేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీవు ఎరగని దేశంలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగు చేసి నీ బహు జనములకు నీవు కోపము పుట్టింతును. నా ఖడ్గములను నేను వారి మీద గురిపించెదను. నిన్ను బట్టి చాలా మంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు.
నీవు కూలు దినమున వారందరూ ఎడతెగగా ప్రాణభయము చేత వణుకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదకి వచ్చును. సూర్యులు ఖడ్గము చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. వారు ఐగుప్తీయుల గర్భమును అణిచివేయగా దాని సైన్యమంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులన్నిటినీ నేను లయపరచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపక ఇందును. అప్పుడు నేను వాటి నీళ్లు తొనగకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులందరినీ నిర్మూలన చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇది అంగలార్పు వచనం. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్ని జనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గుచ్చి అందులోని సమూహమును గుచ్చి ఆ వచనం ఎత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తుల సమూహమును గురించి అంగలార్చును. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి కిందకి దిగిపోవునట్టు భూమి కిందకిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు. దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే. సున్నతి నొందని మీరు ఖడ్గము చేత హతమి అక్కడ పడియుండిరే అని అందురు. పాతాళములోనున్న పరాక్రమశాలులలో బలాఢ్యులు దాని గుర్చి దాని సహాయకులను గుర్చి అందురు. అశ్షూరును దాని సమూహం అంతయు అచ్చటనున్నది. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చి ఉన్నారు. దాని సమాధులు పాతాళ అగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది. వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు. వారు కత్తిపాలై చచ్చిపడి ఉండిరి. అక్కడ ఎలామును దాని సమూహమును సమాధి చుట్టూ ఉన్నవి. అందరినూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకంలో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారే పాతాళంలోనికి దిగిపోయిరి. బోధులోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానం నొందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహములకును పడక ఒకటి ఏర్పడను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారే హతులయ్యిరి. వారు సజీవుల లోకంలో భయంకరులు గనుక బోతులోనికి దిగిపో వారితో కూడా వారును అవమానం నొందుదురు. హతులైన వారి మధ్య అది ఎంచబడును. అక్కడ మెషేకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారు. సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళ లోకంలోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తల కింద ఉంచుకొని పండుకొందురు. వీరు సజీవుల లోకంలో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలేను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి మధ్యను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సిదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానం నొంది ఉన్నారు. సున్నతి లేని వారి కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానం నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహం అంతటిని గుర్చి ఓదార్పు తెచ్చుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సజీవుల లోకంలో అతని చేత భయము పుట్టించి తిని గనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, నీవు నీ జనులను సమాచారం ప్రకటించి వారితో ఇట్లను: నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పించగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాడి ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయాను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొను. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చట చూచి బాక ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉంటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని
వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని నేను దుర్మార్గునికి సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవును నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషంలో మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొను మాట నిజమే. కాగా వారితో ఎట్లను, నా జీవం తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనం విడిచి మనసు తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకుజాలడు. నీతిమంతుడు నిజంగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకంలోకి తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణం నొందును. మరియు నిజముగా మరణం నొందుదుమని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములు అనుసరించుచు కొదో సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపం జరిగింపక ఉండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక ఆవశ్యకంగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను గనక నిశ్చయంగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గం న్యాయం కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయం కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదు. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడనని తెలియజేసెను. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపై యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగింది. అప్పటి నుండి నేను మౌనిని కాక ఉంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరియే ఈ దేశంలో స్వాస్యముగా పొందెను గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యంగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయండి. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకుందురా. మీరు ఖడ్గమును ఆధారము చేసుకునివారు, హేయ క్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుందురా. నీవు ఇలాగున వారికి చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలంలో ఉండు వారిని నేను మృగములకు ఆహారంగా ఇచ్చెదను. కోటలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశమును నిర్జనముగా పాడుగాను చేసే దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరునూ వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీల మన్యములు పాడవును. వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచెదరు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బహుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండెనని వారు తెలుసుకొందురు. 34వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ మాట ప్రవచించును. ఆ కాపర్లతో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలెను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు.
తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడొకడునూ లేడు, వెదుకువాడొకడునూ లేడు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నా గొర్రెలను గుర్చి వారి యొద్ద విచారించుదును. వారు గొర్రెలు మేపోట మాన్పించుదును. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొని జాలకైందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వారిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న వాటిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచెదను. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెకును మేకపోతులకును మధ్యను భేదము కనుకొని నేను తీర్పు తీర్చెదను. విశేషంగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో తొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెకును చిక్కిపోయిన గొర్రెకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతోనూ రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లును అడవిలో నిర్భయంగా పండుకొనున్నట్లును నేను వారితో సమానార్థమైన నిబంధన చేయుదును. దుష్టమృగము దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములకు దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించుదును. దీవెనకరముగా వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలమిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వారినిగా భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించుకోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రార్థించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడనైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 35వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నరపుతుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇశ్రాయేలీయుల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించుదువు. కనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును. రక్తము నీకు ఇష్టమాయను గనక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.
అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేసేదును. యెహోవా అక్కడ నుండి నన్ను ఆ 2 జనములను ఆ 2 దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకుందాము రండని నీవనుకొంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకున్నాను. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగు నాకు వినబడెను అని నీవు తెలుసుకొందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకి రప్పించదును. ఇశ్రాయేలుల స్వాస్థ్యము పాడైపోవట చూచి నీవు సంతోషించితే గనక నీకును ఆ ప్రకారంగానే చేసేదను. సేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 36వ అధ్యాయం. మరియు నరపుతుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రకటింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిది. వచనమెత్తి ఇలాగూ ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనమగునట్లుగాను, నిందించి వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదముగాను, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. శేషించిన అన్ని జనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులందరిని బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గురించి వచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియచెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వల్ల అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానం నొందిరని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముగా నున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలు వారందరినీ విస్తరింపజేసేదును. నా పట్టణములకు నివాసులు వద్దురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదును. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యము నీకు ఇక వినబడకుండా చేసేదును. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ఎందువు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయం అయినను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టక వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. వారు తాము వెళ్లిన స్థలములలోని జనుల యొద్దకు చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువైన యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు.
నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదును. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చెల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా ప్రజల యుందురు. నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉన్నట్లుగా చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగున చేయటలేదని తెలుసుకోండి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గుర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదైనా వనము వలె అయ్యననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగు చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనెత్తిను. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లును ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేమునకు వచ్చే గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక గుహలో ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుతుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రములు లేకపోయింది. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడును. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులే లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లానేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతమే అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు పేలు వ్రాయము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వాటి తోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తునక ఎగనట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. హిందువులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ 2 తునకలను వారి సమక్షంలో నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా
ఏ తునక మీద ఇశ్రాయేలు వారి పేర్లను వాటి తోటి వారగు పేర్లను నేను ఉంచుతునో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చదివిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చచెట్ట ఉన్నారో ఆ చెట్టు నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదను. తమ విగ్రహముల వలన గాని, తాము చేసి ఉన్న హేయక్రియముల వలన గాని, ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తామును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిట్లలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుణ్ణి యందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారందరికీ కాపరి ఒకడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియే ఉండును. నేను వారితో సమానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనై యుందును, వారు నా జనులై యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. 38వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతి అగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాలను ధరించి ఖడ్గమును చేత పట్టుకొని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పార్శిక దేశపు వారిని, కూషీయులను, పూతి వారందరినీ, డాలను శిరస్నానమును ధరించి వారందరినీ నేను బయలుదేరదీసెదను. గోమేరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయును అతని సైన్యమును, జనులు అనేకమును నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. వారికి నీవు కావలివై ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలోనికి చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్నది ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనములలో నుండి రప్పించబడి నిర్భయంగా నివసించుచున్న జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామంలో గల దేశం మీదకి పోయేదను. ప్రాకారములను, అడ్డుగడియలను, గౌనులను లేని దేశం మీదకి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నివసించి వారి మీదకి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడే మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్టనడుమ నివసించి జనము మీదకి తిరిగిపోయేదను. సేబా వారును, దాదాను వారును, తర్షీషు వర్తకులను, కొదుమ సింహముల వంటి వారైన దాని వారందరినూ నిన్ను చూచి, సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చితివా? దోపుడు సొమ్ము దోచుకున్నట్టుకు సైన్యం సమకూర్చితివా? బహుగా దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవటకు చాలా దోపుడు దోచుకున్నట్టుకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి గోగుతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలంలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత దినములే అందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు, నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వం ముందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదకి రాబోవు. ఆ దినమున
నా కోపము బహుగా రగులుకొను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడని ఇలాగూ ప్రమాణము చేసుకుని, ఇశ్రాయేలీల దేశంలో మహాకంపం పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద పురుగులన్నీ, భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదును. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను నేను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.